అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ ఎమ్మెల్యే బోండా వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్యపై ఆయన సభలో తీవ్ర ఆరోపణలు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరును కూడా ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలు కూటమి సభ్యులను ఆశ్చర్యపరిచాయి. కాలుష్య నివారణ కోసం పీసీబీ చైర్మన్కు లేఖలు రాస్తే గత 30-40 సంవత్సరాల నుంచి ఇలాంటి ఎమ్మెల్యేలను చూస్తున్నాము అంటూ చెప్పడం ఏంటని, తనంటే లెక్కలేదా? అంతేకాదు, రాంకీ ఇండస్ట్రీకి సంబంధించిన కాలుష్యం నేరుగా సముద్రంలోకి కలుస్తున్నాయంటే ఆ విషయం పవన్ కళ్యాణ్తో చెప్పండి అని బదిలివ్వడం ఏంటని పవన్ కళ్యాణ్ ఆఫీస్కు కాల్ చేస్తే ఆయన అందుబాటులో లేడు అనేలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ ఆయన మాటలను ఖండించారు. ఈ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ సభలోనే స్పందిస్తూ బోండా ఉమ వ్యాఖ్యలు బెదిరింపు ధోరణిలో వ్యక్తిగత ఉద్దేశాలతో ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఆయన ఈ విషయంపై పీసీబీ అధికారులను ఆరా తీసి పూర్తి నివేదికను సమర్పించాలని సీఎం దృష్టికి తీసుకెళ్తారని తెలిపారు. సీఎంఓ కూడా ఈ విషయంపై విచారణ జరిపింది. పీసీబీ అధికారులకు పవన్ కళ్యాణ్ వివరిస్తూ బోండా ఉమ తమ నియోజకవర్గంలోని క్రిప్స్ బయోకెమికల్స్ అండ్ ఇండస్ట్రియల్ కంపెనీ వ్యర్థాల డంపింగ్పై ఫిబ్రవరిలో ఫిర్యాదు చేశారు. పోలీసు కమిషనర్కు హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేశారని తెలిపారు. అయితే చర్యలు తీసుకునే సమయంలో బోండా అధికారులపై ఒత్తిడి తెచ్చారని, ఈ విషయాన్ని ఉద్దేశపూర్వకంగా అసెంబ్లీలో లేవనెత్తారని అధికారులు పేర్కొన్నట్లు సమాచారం. ఆ తర్వాత ఆయన క్యాబిన్లో ఆఫీసర్లను పిలిపించుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఆ తర్వాత బోండా ఉమ అసలు విషయం పవన్ కళ్యాణ్కి తెలిసిపోయింది. కాలుష్యం పేరుతో పారిశ్రామికవేత్తలను ఉమ బెదిరిస్తున్నారని ఆఫీసర్లు చెప్పినట్టు తెలుస్తుంది. ఈ పరిణామాలతో బోండా ఉమపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే చర్చ మొదలైంది. పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారని, సీఎంఓ విచారణతో ఈ వివాదం కొత్త మలుపులు తీసుకుందని తెలుస్తోంది.